హాయ్ వెల్కమ్ టు సాక్షి. తెలుగు సినిమా పాటల్లో ఈ మధ్య డాన్స్ అసభ్యకరంగా ఉంటున్నాయని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల్ని తక్కువ చేసి చూపించే స్టెప్పుల్ని తక్షణం ఆపేయాలని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల సినిమా పాటల్లో డాన్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ, సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళల్ని అవమానించేలా అసభ్యంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లతో పాటు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మహిళల్ని చులకనగా చేసి చూపించే స్టెప్పుల్ని వెనక్కు తీసుకోవాలి, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత అని చెప్పారు. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాల్ని మహిళా కమిషన్కు తెలియజేయవచ్చని, ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగించి తగు చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాటపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ పాటలో బాలయ్య, ఊర్వశి రౌతేలతో చేసిన డాన్స్ చూడ్డానికే చండాలంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఇటీవల రాబిన్ హుడ్ నుంచి రిలీజ్ అయిన అదిరా సర్ప్రైజు పాటలోనూ కేతికా శర్మతో అసభ్యకర స్టెప్పులు వేయించారు. ఈ రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం గమనార్హం.